మన కోసం తపన పడ్డ వ్యక్తులకి వారి కుటుంబాలకి అండగా ఉండాలి. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పోరాట యాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ప్రమాదాలకు గురవడం, తర్వాత వ్యక్తిగతంగా మనకున్న నాయకులు ఆ రోజు నా పక్కన ఉన్న వాళ్ళు సహాయాలు అందించడం, ఇవన్నీ చూసి క్రియాశీలక సభ్యత్వం తీసుకునే సమయంలో వారికి ఏదైనా బీమా పథకం అమలు చేయొచ్చు, దాని మీద సాధ్యాసాధ్యాలు చూడండి అంటే దాదాపు 1,00,000 మంది పైచిలకు అందరికీ కూడా బీమా పథకాన్ని వర్తింపజేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరు ముందుండి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయవలసింది మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం. ప్రతి జన సైనికుడికి వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకునేటట్టు, ఎక్కడైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని అనేక కంపెనీలతో మాట్లాడి చివరికి భారతదేశంలో ఈ మాట చెబుతున్నాను, 100 సంవత్సరాల్లో చాలా మంది పార్టీలు ఉన్నాయి, 20-30 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి, కానీ మనం ఏ రోజు కూడా ఒక్క రోజు అధికారంలో లేవు. సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగు బట్టి పోరాడే మన సేన, మన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన, జనసేన. పక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన, సమాజానికై స్వదేశానికై పగలు రేయి పాటుపడుతూ సేవ చేయు ఘనసేన, జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.